దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 37వ వచనం. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నింటిలో అత్యధిక విజయము పొందుచున్నాము, లేదా ఇంగ్లీష్ వర్షన్లో పొంది ఉన్నాము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి దేవుని వాక్యాన్ని. దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, కానీ శ్రమ వస్తూ ఉంది, ఇబ్బందులు, సమస్యలు, పోరాటాలు వస్తూనే ఉన్నాయి. అయితే ఇక్కడ దేవుని వాక్యం ఉంటుంది, దేవుని ప్రేమ నుండి ఇవేవి కూడా మనల్ని దూరం చేయలేవు. చూడండి, మొన్నటి దినాన 2022-23 సంవత్సరాలు ఏం జరిగిందో మనం చూసాం. ఏమైంది? కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు ఆ కరోనా ఎందరో మనుషులను దూరం చేసేసింది. ఎంత ప్రేమ ఉన్నా దూరం పెట్టారు, ఎంత బంధువులన్నా రానిలేదు. ఈవెన్ తల్లి బిడ్డల్ని కూడా దూరం పెట్టాల్సిన పరిస్థితి ఏర్పాటైంది. చూడండి, ఒక వ్యక్తికి అప్పు ఉందనుకోండి, ఆ వ్యక్తికి ఆ కుటుంబీకులు, బంధువులు అందరూ కూడా దూరం అవుతారు ఆటోమేటిక్గా. ఎందుకంటే ఎక్కడ వారి మీద ఆ బర్డన్ పడుతుందోనని. ఒక వ్యక్తికి ఏదైనా అంటురోగం వచ్చిందనుకోండి, చూడండి, ఆటోమేటిక్గా మనుషులు, బంధువులు అందరూ కూడా దూరం అయిపోతారు. కానీ ఎక్కడ మాకు వచ్చి అంటుకుంటుంది ఆ సమస్యలు. కానీ దేవుని ప్రేమ అలాంటిది కాదటండి. దేవుని ప్రేమ మనల్ని సమస్యలో వదిలిపెట్టి వెళ్ళిపోయేది కాదు. దేవుని ప్రేమ మనల్ని సమస్యలో ఇక మీ బతుకు మీరు బ్రతకండి వదిలిపెట్టేది కాదు. ఆ సమస్య నుంచి మనల్ని విడిపించేది. ఇంకా గొప్ప ఏమిటంటే, మనల్ని ప్రేమించిన యేసయ్య ద్వారా మనం వీటన్నిటిలో విజయం పొందేసామంట. దేవునికి స్తోత్రం. శ్రమ అవ్వచ్చు, వస్త్రహీనత అవ్వచ్చు, ఇరుకులు, ఇబ్బందులు, రుణాలు, సమస్యలు ఏదైనా కానివ్వండి, వీటన్నింటిలో దేవుని ప్రేమను బట్టి మనం అత్యధికమైన విజయం పొందాం. చూడండి, ఎందుకంటే ఒక రోగం స్వస్థపరచడానికి మరి యేసయ్య ఎక్కువ కష్టపడాల్సి రాలేదు. ఎన్నోసార్లు ఈ విషయాన్ని నేను గడిచిన దినాల్లో వాట్సాప్లో పరిచయం చేస్తున్నప్పుడు చెప్పాను. ఒక బలహీనత, ఒక జ్వరము, ఒక చిన్న సమస్యలు నుంచి విడిపించబడటానికి యేసుక్రీస్తు ప్రభువు కష్టపడాల్సి రాలే. ఈవెన్ చనిపోయిన లాజర్ని బయటికి తీసుకురావడానికి కూడా ఆయన ఎక్కువ కష్టపడలా. లాజరు బయటికి రా అంటే బయటకు వచ్చాడు. కానీ మనుషుల జీవితాల్లో ఉన్న పాపాన్ని బయటికి తీసుకురావడానికి, పాపం నుంచి మనిషిని విడిపించడానికి మాత్రం ఆయన ఎక్కువ కష్టపడ్డాడండి. ఎంత కష్టపడ్డాడంటే కొన్ని గంటల పాటు సిలువ మీద వేదన పడ్డాడు, వీపు మీద దునపడ్డాడు, ఒకటి తక్కువ 40 కొరడ దెబ్బలు తిన్నాడు, ఉమ్మివేయబడ్డాడు, తలపై ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడు. ఆ యెరూషలేం వీధుల్లో మరి ఆ సిలువ మోస్తూ సంచరించాడు. చివరికి దేవుని అంటున్నాడు, నా తండ్రి, నా తండ్రి, నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు విడిచిపెట్టు. ఇదంతా ఎందుకు జరిగిందో తెలుసా? నా పాపములను విడిపించడానికి. సో దేవునికి అతి కష్టమైన పనిగా ఏదైనా ఉందంటే, పాపం నుంచి ఒక వ్యక్తిని విడిపించి ఆ శిక్షణ ఆయన స్వీకరించి ఆ వ్యక్తిని మరలా నీతిమంతులుగా మార్చడం. అదే ఆయనకి కష్టమైన పనిగా అయింది. కష్టం అంటే కష్టం కాదు, అది అంటే ఎక్కువ శ్రమ తీసుకున్నాడు ఆయన. కానీ చనిపోయి పాతి పెట్టబడి 3 దినాలైన లాజరు దగ్గరకు వచ్చి, లాజరు బయటికి రా అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఏది కష్టంగా అనిపించింది? లాజరు పాపముల కొరకు చనిపోయి లాజరు పాపం నుంచి విడిపించబడటం ఆయనకి కష్టం, కానీ చనిపోయిన లాజరుని లేపడం ఆయనకి సులభం. ప్రైజ్ గాడ్, దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన మనల్ని అంతగా ప్రేమించాడు. ఆయన ప్రేమ అంత బలమైనది. సో నేను ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఆయన ప్రేమ మన పాపముల నుంచే మనల్ని విడిపించగలిగింది. అయితే మన రోగాలు, మన సమస్యలు ఏ పాటివండి ఆయనకి? మనకున్న చిన్న బలహీనతలు ఆయనకి ఏ పాటివండి? మన అక్కర్లు ఏ పాటివైన ఎదుట? ఎంత అల్పమైనవి. హల్లెలూయా. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్న మనందరం కూడా మనల్ని దేవుడు ప్రేమించాడు. దానికి నిదర్శనమే మన పాపాల నుంచి మనల్ని విడిపించాడు. మరి అటువంటిది ఆయన ప్రేమ మన పాపముల నుంచే విడిపించింది. అయితే వీటన్నిటిలో కూడా అత్యధిక విజయం. హల్లెలూయా. అత్యధిక విజయం అనండి. అత్యధిక విజయాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు, మహింపరుచుకుంటాడు, మహిమ తెచ్చుకుంటాడు. హల్లెలూయా.
దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించును గాక. మీరు వెళ్తున్న ప్రతి సమస్య నుంచి కూడా దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని విడిపించి గొప్ప చేస్తాడు. ఆమేన్. గాడ్ బ్లెస్ యు అండి.